సురేఖ వర్సెస్ చూసాం. కానీ సెక్రటరియట్లో జరుగుతున్న పంచాయతీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏం జరుగుతున్నది? మంత్రుల పేషీలపై నిఘా, ఇంటెలిజెన్స్కు సర్కార్ బాధ్యతలు, పిఎస్, ఓఎస్డి, పిఏ కదలికలపై సీఎంఓ ఆరా, ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు, అవినీతి దందాలపై వివరాల సేకరణ, శాఖలలో అతి జోక్యం, అధికారుల పెత్తనంపై రిపోర్టు. ఇక మొత్తానికి ఫైల్స్ సంబంధించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని మంత్రుల పేషీలలో పనిచేస్తున్న స్టాఫ్ కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మినిస్టర్ల పేరు చెప్పి ఆయా శాఖలలో పిఎస్, ఓఎస్డి, పిఏలు చేస్తున్న దందాలను గుర్తించేలో పనులలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మంత్రుల పేషీల పనితీరు వద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండడంతో సీఎంఓ అలర్ట్ అయినట్టుగా తెలిసింది. ఈ మధ్య ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ, ఓఎస్డి సుమంత్పై పలు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అతన్ని ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో మిగతా మంత్రుల పేషీలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పనిలో సీఎంఓ ఉంది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు అప్పగించడంతో మంత్రుల కార్యాలయాలు, సిబ్బందిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సెక్రటరియట్ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే ఏ ఫైల్ కదలాలన్నా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే పైసా. నేను ఈ విషయం ఇప్పుడే చెప్పలేదండి. ఈ సీఎంఓ ఇయ్యాల వీలేదో కళ్ళు తెరుస్తున్నారు. కానీ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించిన ఆర్గనైజేషన్ తెలంగాణలో ఏదైనా ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా కూడా డబ్బులు సమర్పయామి, చేస్తేనే కదులుతుంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల పేషీల విషయంలో నిఘా అయితే ఉంది. ఇది ఎంత స్థాయిలోకి వెళ్తున్నది, ఎట్లున్నది అనేది భారీగా కూడా పైసలు అయితే దండుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ మాత్రం రెడ్లకు, బీసీలకు అని చెప్పకండి. ఎందుకంటే దాని వెనుక చాలా కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అంత డబ్బుల పంచాయితీ అది. మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు సుమంత్కు సంబంధించి మాజీ ఓఎస్టీ సుమంత్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆయనకు రక్షణ ఉంటుంది అనేది కొంతమంది వాదిస్తున్నారు. సో అది ఎంతవరకు ఉంటుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇగో ఇది మీ వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్ టీవీ. అన్ని విషయాలను కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ.